బీఆర్ఎస్ పార్టీ నేతలు వాళ్ళు చేస్తేనేమో సంసారం, ఇతర వాళ్ళు పక్క పార్టీ వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అన్నట్లు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఇష్టం వచ్చినట్టు పార్టీలో చేర్చుకున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు. మరి దారుణం ఏంటంటే ఇతర పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచి రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేతలు కూడా మేమేదో గులాబీ కండువా కప్పుకొని పుట్టాం, మొదటి నుండి గులాబీ పార్టీ, మేము గులాబీ పార్టీ ఎమ్మెల్యేలుగానే ఉన్నాం, మొదటి నుండి మేము గులాబీ పార్టీ ఎమ్మెల్యేనేమే అన్నట్లు మాట్లాడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాటల దాడులు చేస్తున్నారు. ఆ మాటల దాడులు చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. హస్తం పార్టీలో చేరిన అనంతరం తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ లో చేరడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తుందన్నారు. ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధి చేయలేనన్న ఆవేదన నాలో ఉందన్నారు. స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరా అన్నారు. బీఆర్ఎస్ ను వదలడం బాధగా ఉందని, కేసీఆర్ పట్ల గౌరవం ఉందన్నారు. చాలా మంది పార్టీ మారినా బీఆర్ఎస్ స్పందించలేదు, తన విషయంలో తీవ్రంగా స్పందిస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు కడియం శ్రీహరి. సభ్యత సంస్కారం మరిచి తనపై మాట్లాడుతున్నారని కడియం శ్రీహరి మండిపడ్డారు. తాను వాళ్ళలా దిగజారి మాట్లాడాలి అని నేను అనుకోవట్లేదు అని అన్నారు. ఎర్రబెల్లి ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదన్నారు. ఎర్రబెల్లి అహంకారపు బలుపు మాటలు తగ్గించుకోవాలి అని హెచ్చరించారు. మనవరాలి వయస్సున్న యశస్విని రెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోయిన ఎర్రబెల్లి అయినా సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతున్నావు, ఒక అమ్మాయి చేతిలో ఓడిపోయినా కానీ నీకింకా బుద్ధి రాలేదు అని ఎర్రబెల్లిపై ఫైర్ అయ్యారు కడియం శ్రీహరి. పల్లా రాజేశ్వర్ రెడ్డి నిప్పు తొక్కిన కోతి లెక్క ఎగురుతున్నాడని కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఈ స్థాయికి రావడానికి కారణం పల్లా లాంటి చీడ పురుగులే అన్నారు. పల్లా తాను చేసిన దోపిడీ ఏంటో ఎన్నికల ముందే బయట పెట్టాలన్నారు.